హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బిగ్ బాస్ ఓటింగ్ పోల్ అనాలిసిస్. యాక్చువల్లీ ఫస్ట్ రోజుకి సెకండ్ రోజుకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. మామూలు డిఫరెన్స్ కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ డిఫరెన్స్ ఉంది. అదేమనేసి మాట్లాడేదానికన్నా ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు ఇంటీరియర్ వర్క్ కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా ఫ్లాట్ సేల్కి, లేకపోతే మా దగ్గర ఫ్లాట్ ఉంది సేల్ చేయాలి, లేకపోతే మా దగ్గర ఫ్లాట్ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హాయ్ అని మెసేజ్ పెట్టండి. మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ హాయ్ అని మెసేజ్ పెట్టినారంటే నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి ఫ్లాట్ కావాలనుకుంటా అంటారు ఏమనేసి మనకు వెంటనే మెసేజ్ చేయండి. అలాగే ఇప్పుడు మనం బిగ్ బాస్ ఓటింగ్ పోల్లోకి వెళ్ళిపోయినామంటే ఓటింగ్ పోల్లో కంప్లీట్ డిఫరెంట్ ఉంది. అసలు నిన్న ఎపిసోడ్ జరిగిన తర్వాత ఈరోజు మార్నింగ్కి కంప్లీట్ డిఫరెంట్ ఉంది. ఆ డిఫరెంట్ ఏమనేసి అంటే శేఖర్ భాష యాక్చువల్లీ 5th ప్లేస్లో ఉన్నాడు. 9% ఉన్న శేఖర్ భాష 30% వరకు రీచ్ అయ్యాడు. 25 to 30% వరకు రీచ్ అయ్యాడు. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు విష్ణుప్రియ గారు కొంచెము డల్ అయ్యారు, కానీ విష్ణుప్రియ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి విష్ణుప్రియ గారు ఫస్ట్ ప్లేస్లో యాస్టీస్గా కొనసాగుతుంది. 30%లో విష్ణుప్రియ గారు కొనసాగుతుంటారు. 25% ప్లేస్లో వీళ్ళు నిన్న మణికంఠ ఉన్నారు కదా, మణికంఠ ప్లేస్లో మన శేఖర్ భాష గారు వచ్చారు. అసలు హ్యూజ్ రెస్పాన్స్, అసలు మామూలుగా రెస్పాన్స్ లేదు. ఒక్క రోజులోనే ఇంత ఓటింగ్ మారుతుంది అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న ఎపిసోడ్ ప్రభావం అలా ఉంది. అలాగే మణికంఠ నిన్న అంత ఎపిసోడ్ని ఇంపాక్ట్ చేయలేకపోయాడు. మణికంఠ అంత సర్వే అవుతాడు లేదా అనేసి మనం ఇంకా టాస్కులు వస్తేనే మనకు తెలుస్తుంది. వెయిట్ చేద్దాం. అలాగే మణికంఠ నిన్న 25 to 30% కవర్ చేశారు కదా, ఈరోజు 20%లో ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ రోజు ఓటింగ్ చాలా ఇంపాక్ట్ అవుతుంది మణికంఠకి. అందుకోసం అనేసి మణికంఠ అయితే 3rd ప్లేస్లో ఉంటారు. ఇంకా 4th ప్లేస్లో వచ్చి మనకు వీళ్ళు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు. పృథ్వీ గారు అనే కన్నడ నుంచి చాలా ఓట్స్ పడతా ఉన్నాయి. అది నాకు తెలుసు, నేను ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ ఇచ్చాను, కన్నడ నుంచి ఓట్లు వస్తూ ఉన్నాయి అనేసి. అలాగే 5th ప్లేస్లో వచ్చి సోనియా గారు, 6th ప్లేస్లో వచ్చి బేబక్క ఉన్నారు. డేంజర్ జోన్లో ఉండేదంటే ఇప్పుడు బేబక్క సోనియా గారు. సోనియా గారికి మన ఆర్జీవి గారి తరపు నుంచి ఓట్లు వస్తాయి, 100% వస్తాయి. సోనియా గారు అయితే మంచి కంటెంట్ ఇచ్చే పర్సన్ కాబట్టి సోనియా గారికి అయితే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ బేబక్కకి చాలా ప్రాబ్లం అయితే ఉంది. కానీ ఈ వారం నో ఎలిమినేషన్ పెడతారా అనేసి. ఎందుకంటే ఎలిమినేషన్ పెట్టినారంటే ప్రతిసారి మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తారు. మిడిల్ ఏజ్ వాళ్ళు వచ్చి 1 week మహా అయితే 2 weeksకి వెళ్ళిపోతారు. అదే జరుగుతుంది కదా, ఆ కిచెన్లో ఎవరైతే పోతారో వాళ్ళకే ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అదే జరుగుతుంది. సుత్తి లేకుండా రివ్యూ చేసిన అనుకుంటున్నాను ఓటింగ్ పోల్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. మన హ్యాష్ ట్యాగ్ సుత్తి లేకుండా, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై బై.